సో వన్ టైం ఛాన్స్ నోటిఫికేషన్ పడింది. స్టూడెంట్స్ పోయినసారి రాసిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో ఏ బేసిస్ మీద పేపర్ వాల్యుయేషన్ని చేసి స్టూడెంట్స్ని పాస్ చేస్తారు? ఎందుకంటే ఎంత రాసినా కూడా మేము ఫెయిల్ అవుతున్నాం అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు రెగ్యులర్ దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా పేపర్ వాల్యుయేషన్లో అని చెప్పేసి దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అందులో పీడిఎఫ్స్లో షేర్ చేశాను. మీకు డౌట్స్లో కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే సో ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అనే కాదండి, రెగ్యులర్ ఎగ్జామ్స్ అనే కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎటువంటి మార్పు లేదు JNTH కింద. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటంటే కీ పేపర్ అనే దాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు చేస్తారనమాట. అది ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎంత పెద్దోడైనా సరే ఏదో ఒక్క దాంట్లో ఖచ్చితంగా అయితే ఏదో క్వశ్చన్ ఆన్సర్కైనా కీ పేపర్ చూడాల్సిందే. కీ పేపర్ని కన్సిడర్ చేసి వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ అనేది జరపడం అయితే జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు పాస్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే సైడ్ రేటింగ్లు పెట్టి దాని గురించి ఇంతవరకు ఇట్లాగే ఎలాబరేట్ చేసిన లాక్డౌన్ ముందులాగా కుదరదు. లేకపోతే ఒక పేజ్ కంటే మొత్తం దింపేసినా కుదరదు. మీరు చేయాల్సింది ఏంటంటే సైడ్ రేటింగ్లు దింపినప్పుడు దాని గురించి ఎలాబరేషన్ అనేది 4 పాయింట్లైనా కరెక్ట్గా ఉండాలి. మిగతా దానికి రిలేటెడ్గా రాసుకోవాలి. సింగిల్ పేజీ రాసే బదులు పాయింట్స్ వైజ్ కానీ పారాగ్రాఫ్స్ వైజ్ కానీ రాసుకున్నట్టయితే మీకు మంచిగా మార్కులు అయితే పడతాయి. ప్రాబ్లమేటిక్ అయినా లేదా ప్రోగ్రామేటిక్ అయినా కానివ్వండి ఇనిషియలైజ్ చేసి వదిలినంత మాత్రాన మీకు అటెంప్ట్కి మార్కులు పడవు. అయితే మీరు ఏం చేశారో ఎంతవరకు 3.5 యూనిట్లు పర్ఫెక్ట్గా చదువుకొని పోయేవాళ్ళు, అది కూడా అందులో క్వశ్చన్లు అరకొరగా రాసి వచ్చేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి. ఏంటంటే 5 యూనిట్లు ఉన్నాయంటే 4.5 యూనిట్లైనా లేకపోతే 4 యూనిట్లైనా పక్కాగా చదువుకొని దాని మీద కొంత కాన్ఫిడెన్స్ తెచ్చుకొని రాస్తే కానీ మీరు పాస్ కానీ పరిస్థితి. మీరు ఇప్పుడే కాదు ఎన్నిసార్లు రాసినా కూడా ఇదే తంతు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు దాంట్లో వేలు బెటర్ పేపర్ వాల్యుయేషన్ చేశారు. పేపర్ వాల్యుయేషన్ చేసి మీ ఫ్యాకల్టీ మాత్రమే, అంటే మీకంటే మీకు చెప్పిన ఫ్యాకల్టీ కాదు, వేరే ఫ్యాకల్టీ. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వీళ్ళు కథలు రాశాడా లేకపోతే ఖచ్చితంగా రాశాడా అని చెప్పేసి చూస్తారు తప్ప వీళ్ళను వన్ టైం ఛాన్సా రెగ్యులరా సప్లియా అని చెప్పేసి వీళ్ళు కన్సిడర్ చేయటం అనేది ఉండదు. సింపుల్గా చెప్పాలంటే జాలిదయ అనేది ఎటువంటి పరిస్థితుల్లో JNTH పేపర్ వాల్యుయేషన్లో అయితే ఫ్యాకల్టీ దగ్గర అయితే ఉండదండి. ఇది పక్క. అది కూడా కాకుండా వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈ అడ్మిషన్తో దీనికి సంబంధం ఉండదు. రెగ్యులర్ అనుకోండి, అడ్మిషన్స్ టైంలో ఏదో ఒకటి పాస్ పర్సెంటేజ్ చూపించుకోవడానికి చేసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. ఫ్యాకల్టీ క్యాంపైన్ తిరుగుతారు కాబట్టి ఇది నీతో పని అయిపోయింది బయటికి వెళ్ళిపోయావు అని చెప్పేసి నీ రిజల్ట్ ఎవరు అడుగుతారని చెప్పేసి అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు కీ పేపర్నే ఫాలో అవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా కీ పేపర్ ఫాలో అవుతారు. మీరు ఏం చేసుకోవాలి, మీరు ఆ టెక్స్ట్ బుక్ దాంట్లో మెయిన్ కీవర్డ్స్ ఏదో ఖచ్చితంగా అయితే మీరు అండర్లైన్ చేసుకొని వాటిని గుర్తుంచుకొని దాన్ని ఎలాబరేట్ చేయడం నేర్చుకోండి. లేదు నాకు సబ్జెక్ట్ నేర్చుకొని చేయగలుగుతానంటే ఇంకా బెటరు. లేదు బై హార్టింగ్ ప్రాసెస్ ప్రకారం అయితే కనుక ఆ కీవర్డ్స్ తప్ప వేరే మార్క్ లేదు. ప్రాబ్లమ్స్ అయితే ఫార్ములాసు వాటి స్టెప్స్, ప్రోగ్రామింగ్ అయితే లాజిక్, వాటి ఇనిషియలైజేషన్, ఎగ్జిక్యూషన్, రిజల్ట్. సో డయాగ్రామేటిక్ టైప్ అయితే వాటి బాడీ పార్ట్స్, మెయిన్ డయాగ్రాము. ఇక నీట్నెస్. ఇక ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా డైమెన్షన్స్ మెన్షన్ చేయాల్సిందే. డైమెన్షన్ ఎంత తేడా వచ్చినా కూడా ఇంతే అవుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి వీళ్ళు అప్పుడు పాస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట స్టూడెంట్స్. సో ఓవరాల్గా అయితే ఆన్ దిస్ బేసిస్ దే విల్ బీ కండక్టింగ్ ది పేపర్ వాల్యుయేషన్ టు పాస్ ద స్టూడెంట్స్. ఫెయిల్ చేయాలని చెప్పేసి ఎవరు అనుకోరు కూడా. ఓకేనా?